మాతా కృపాకరి మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। చాలా ఉత్సుకతతో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. బాబా కార్యక్రమం అంటే అలసిపోని సలసిపోని చైతన్యవంతమైన ఒక నామం ఏదైనా ఉంది కలియుగంలో అంటే పంచాక్షరి అయినా అష్టాక్షరి అయినా షోడశాక్షరి అయినా కుసుమహర నామమే. ఆ కుసుమహర నామ ఆ జరిని చిన్నారులు చక్కగా మామూలుగా స్కూల్ సమయాన్ని కూడా సమయానికి పోరో కానీ ఈరోజు కోమలి వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా తమ్ముడు చక్కటి టైంకి 9:30కి ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నారు అంటే మాతా ప్రభుల యొక్క అపూర్వమైన కృప ఈ కుసుమహర ఫౌండేషన్ కి ఎంత ఉన్నది అనేది నిరూపణ జరిగింది. అలాగే చిన్నారులందరూ కూడా ఎన్నో పనులు, వాళ్ళ క్రిస్మస్ అంటే హాలిడే అంటే చాలా అనేకమైన కార్యక్రమాలు, సినిమాలు, షికార్లు, ఇతరత్ర అనేకమైన కార్యక్రమాలకు వెళ్ళవచ్చు. అయినా కూడా మా కుసుమహర ఫౌండేషన్ భావి కుసుమాలందరూ కూడా చక్కటి ఒక నిబద్ధతను, సమయ పాలనను పాటించి ఉన్న కాస్త సమయంలో అందరూ పాడుకోవాలి అన్న ఒక సౌభ్రాతృత్వమైనటువంటి ఆ మిత్రత్వం నాకు చాలా బాగా నచ్చింది. మా హరాంశు ఉన్నాడు చిన్నవాడు, వాళ్ళ తాతగారు చెప్పారు, మాణిక్ తాత 2 గంటలకి నామని చెప్పాలని. వాడు గబా వచ్చేసి మైక్ పెట్టేసుకొని ఉమా కూర్చో అఖిలాండేశ్వరుడు చెప్తా అని మాట్లాడుతూ నేను చిన్నదాన్ని అన్నింటిగా గుర్తుపెట్టుకొని వాడు అంటే ప్రేరణ, అది ఎవరిలో చెప్పినా కూడా ఒక ప్రేరణ సాగింది. ఇంతవరకు మనము నామామృతాన్ని ఆ చిన్నారులు ఆరాధిస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపించింది అంటే, అలాగే ఇప్పుడు నామము, సత్సంగము, లేఖాపఠనము చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు కూడా బాబా యొక్క లేఖలను చదివి దాని యొక్క ఆనందామృతాన్ని గ్రోలుతున్నారు అంటే అది మాతా ప్రభుల యొక్క విశేషమైన కృప అని చెప్పాలి. లేకపోతే ఎన్నో నావెల్స్ చదవచ్చు, మ్యాగజైన్ చదవచ్చు, అవునా, చాలా మీడియా ఎంతో ఉంది, దుష్ప్రభావమైన మీడియా ఎంతో ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టేసి కేవలము బాబా యొక్క సాహిత్యాన్ని చదివి ఆకలింపు చేసుకొని నేను చెబుతాను అని ముందుకు రావడం చాలా ప్రశంసనీయమైన విషయం. అందరూ ఒకసారి ఆ చిన్నారి రష్మికి మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తాం వేదికపై. ఎందుకు చెప్తున్నానంటే తరం మారుతున్నప్పుడు స్వరం మారాలి అనేదే కుసుమహర ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఆ భావి కుసుమము తన యొక్క గుహాలింపులను మనందరికీ అందిస్తుంది. వాటందరినీ మనం ఆస్వాదిద్దాము. ఆ చిన్నారిని మనం అందరము కూడా ఆశీర్వదిద్దాము. కుసుమహర. తండ్రి శ్రీయుక్త అఖిలాంచల్ నాంది, లీడర్ బంకూర. నా పిచ్చి మాటలు నీకు నొప్పి కలిగించాయని తెలిసి నవ్వుకున్నాను. ఒక్కొక్కప్పుడు నిజమే చెవులకు కటువుగా ఉంటుంది. మా నాయన సత్పురుషుడనంలో సందేహం లేదు.
ఈ విషయంలో ఎవరైనా సందేహాన్ని వెలుగుచ్చితే దానిని నివారించేందుకై సర్వదా సంసిద్ధమే. ఆ విషయంలో నీవు విచారపడవలసిన పని లేదు. అస్పృశ్యుడైన నా కృష్ణనామ స్మరణాన్ని చేస్తే పవిత్రతముడు తపస్వి అవుతాడు. అతని కన్నా మహాపురుషుడు మరొకడుండనే ఉండడు. కృష్ణనామంలో సదా నిమగ్నుడవై ఉంటే సర్వ పవిత్ర తీర్థాల్లోనూ స్నానం చేసిన వాడవే అవుతావు. కృష్ణుడు సదా నీపై దృష్టి నుంచి ఈ మార్గాలలో నీవు సాగిపోయేలా నీకు సహాయపడును గాక. నాయన, నీ వంటి ఇన్ని రత్నకూటమి ప్రభుని రత్న కోశాన్ని గూర్చి సూచనప్రాయంగా తెలియజేస్తుంది. మిమ్మల్ని చూచిన వారెవరైనా నా ప్రభుని కోశాగారంలో ఎలాంటి రత్నాలున్నాయో గ్రహించగలుగుతారు. బాబా, నీవు పరిపూర్ణ స్వయం ప్రకాశకుడవై జగత్తులోని అంధకారాన్ని పారద్రోలగలిగినట్లే నీ స్పర్శతోనే ఎంతటి కురూపి అయినా సౌందర్య జలదిలో ఓలాడేటట్లు ప్రభువు ఏర్పాటు చేయునుగాక. నాయన, పేదల సేవ చేసేందుకే నీవిక్కడ న్యాయవాది వృత్తి చేపట్టావు కనుక ప్రభుని న్యాయస్థానంలో మా తరపున 4 మాటలు చెప్పేందుకు కష్టపడకు. ప్రభువు నిన్ను తన సన్నిహిత సహచారులలో ఒకనిగా స్వీకరించాడు. ఇక ముందు కూడా అలాగే చూస్తాడు. నా నమ్మకము, నా అభ్యర్థన కూడా ఇదే. నాయన, కృష్ణ నామస్మరణ అనేది కర్మ యొక్క మూలాన్నే నాశనం చేసేందుకు తనంతటి తానే దారి తీస్తుంది. అది మరే విధంగానూ సాధ్యపడదు. న్యాయ చట్ట ప్రకారం ఒక మనిషి ఉరితీయబడాలని నిర్ణయం అయితే ఆ శిక్షను ఇక ఏ న్యాయవాది కూడా మార్పు చేయలేడు. కానీ చక్రవర్తి తన ఇచ్ఛానుసారం దీనిని మార్చగలడు. తపస్సు, ధ్యానము అనేవి కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటాయి. కానీ కృష్ణుడే సర్వశక్తిమంతుడు కనుక ఆయన ఏదైనా చేయగలడు. కర్మ బీజాలను, కర్మ ఫలాలను కూడా కృష్ణనామ స్మరణతో తుడిచిపెట్టవచ్చు. మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను గ్రహించు. ఇందుకు సందేహమేమీ లేదు. గాత్రోపదేశాన్ని పొందిన క్షణాన్నే వ్యక్తి పునర్జన్మను పొందినట్లు. తదనుగుణంగా అతని లేక ఆమె యొక్క జీవిత కర్మలను నాశనం అవుతాయి. ఆ రకంగా ప్రతి ఒక్కరూ పవిత్రులవుతారు. కేవలం మంత్రోపదేశం పొందడమే ఇంతటి అద్భుతాలను చేసుకుంటే ఇక నిరంతరం నామంలో నిమగ్నమై ఉండే వాళ్ళు విషయం చెప్పడం అనవసరమని అంటున్నాను. నాయన, నిన్ను స్వయంగా కలుసుకునే సమయము, అవకాశము సిద్ధిస్తే నా మనస్సులో ఉన్నదంతా నీ ముందుంచుతాను. నాయన, కృష్ణుడు గోవర్ధనగిరిని తన వ్రేళ్లపై ఎక్కినప్పుడు ప్రజలోని గోపబాలులు తమ కొంకి కర్రలను దానికి పోటీ పెట్టారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే సర్వకర్మలకు మూలాధార శక్తి ఆ కృష్ణుడే. అయితే మనం కూడా ఆయన ఎడ మనకున్న ప్రేమకు చిహ్నంగా ఏదో చిన్న చిన్న చేదోడ్లను అనగా సహాయాలను అందించే ధన్యులం కావాలి. సర్వజీవులకు సకాలంలో ఆహారాన్ని అందిస్తుంటాడు. అయితే మనం మాత్రం ఆయనకు సహాయం చేస్తున్న మిషతో ఆకలైన వారికి పట్టడన్నము, బట్టలు లేని వారికి బట్టను ఇస్తుండాలి. ఇవన్నీ ఆయన పనులే. వీటిలో దేనిని మనం చేయకపోయినా ఆయన పట్టించుకోడు. కానీ బ్రజగోపబాలుల మాదిరిగా మనం చిన్న చిన్న సహాయాలు చేస్తే ఆయన అంటే మనకున్న ప్రేమానురాగాలు ప్రకటించి మన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించిన వాళ్ళం అవుతాం. ప్రభువు నీకు ఎంతగానో ప్రసాదించాడు. కొంకి కర్రలను పోటీ పెట్టడం వంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే ఇంకా అధికంగా ప్రసాదిస్తాడు. ఇదే నా అభ్యర్థన. పాపరహితులను పాపులనుగా మార్చేందుకు మీ పాండిత్యాన్ని ఉపయోగించకండి. చేతనైతే జనులను పాప విముక్తులనుగా చేయగలవేమో ప్రయత్నించు. మనందరం కూడా ప్రభుని దృష్టిలో ఏదో విధంగా దోషాలు చేసిన వారమే. వాటి నిమిత్తమై క్షమించమని ప్రభుని వేడుకోవాలే కానీ నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, నీ ఆధీనంలో పనిచేసే చిన్న చిన్న జీతగాళ్ళు ఏవైనా పొరపాట్లు చేస్తే వారిని మన్నించు. నా ప్రియమైన తండ్రులు ప్యారీ చరణ్ జోగేంద్రులకు నా సమాచారాన్ని అందించు. వారెలా ఉన్నారో వ్రాయి. వారిని కూడా వ్రాయమని చెప్పు. మీ సమావేశం ఘన విజయాన్ని సాధించింది. కృష్ణుడు మీ కూటిమిని దినదినము వృద్ధి పరుచుడుగాక. కృష్ణుడు మమ్మల్ని ఆనందంలోనే ఉంచాడు. ఏ విధంగానూ ఆందోళన పడవద్దు. విశ్రాంతి దొరికినప్పుడు నీ బిడ్డను ప్రకృతికి తెచ్చుకో. అలా అయితే నా ఆనందానికి అవధులుండవు. నా ఎడ దయ చూపండి. ప్యారీచరణ్ బాబా నంద బాబాకు జాబు రాశారా. అనురాగంతో నీ హరం. ఈ
లేఖ యొక్క సారాంశం ఏంటంటే బాబా ఇందులో మనకి 3 పాయింట్లు చెప్పారు. మొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే నామస్మరణ వలన కురూపి అయినా కూడా సౌందర్య జలధిలో ఒడలాడుతాడు. అంటే మనం నామస్మరణ చేస్తే అందంగా అవుతాం, మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదని కాదు, మన మనస్సుని అందంగా చేస్తారు బాబా. మన నిరంతరం నామం చేస్తుంటే మనలో ఉన్న చెడు గుణాలు ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో అవన్నీ తగ్గించి మనలో మంచి పరివర్తనను బాబా తీసుకొస్తారు. అలాగే కర్మ యొక్క మూలాన్ని నాశనం చేసేందుకు నామం ఒక్కటే ఏకైక మార్గం. మనం వ్రతాలు చేయాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా, ఇతరత్ర ఏ విధంగా మనం పుణ్యం చేసుకోవాలన్నా దానికి పద్ధతి, నిబద్ధత అన్ని ఉంటాయి. కానీ నామానికి ఎటువంటి నిబద్ధత, ఎటువంటి స్థలము, ఎటువంటి సమయం అనేది లేదు. ఏ సమయం అయినా మనకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బాబా నామం స్మరించవచ్చు. కృష్ణనామం చేస్తే మన కర్మని కూడా మార్చేందుకు ఆయన మనకి సహకరిస్తాడు అని బాబా ఇందులో చెప్పాడు. ప్రజలోని కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తేటప్పుడు వారి కొంగికర్రలను ఎలా అయితే సహాయంగా పెట్టారో అలా మనకు తోచినంత సహాయం, అవసరం ఉన్న వారికి, ఆకలి ఉన్న వారికి అన్నము, బట్టలు అవసరం ఉన్న వారికి బట్టలో మనకు తోచినంత సహాయం చేస్తే బాబా దాన్ని మనకి ఇంకా రెట్టింపు చేసి అందిస్తారే తప్ప మనకి ఇంకా ఎటువంటి చెడు జరగదు. కాబట్టి మనకు సాధ్యమైనంత సహాయం అవసరం ఉన్న వారికి చేస్తే దానివల్ల పుణ్యమే కాదు, మనకి అత్యంత ఆనందం కూడా లభిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత సహాయం మనము అవసరం ఉన్న వారికి చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధనం ఇస్తున్నాడు ప్రభు అంటే మనము ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. ధనం ఎందుకు ఇస్తున్నాడు? మనకి, మన పిల్లలకి, మన సరిపడినంత ఉండి ఇంకా ఎక్సెస్ వస్తుంది అంటే అది మన కోసము కాదు. మన దగ్గర మనము ఆయన రిప్రజెంటేటివ్స్ కాబట్టి నువ్వు నీ ధనాన్ని ఇస్తున్నాను, దీని ద్వారా నువ్వు కార్యక్రమాలను చేయు. కార్యక్రమము అంటే సామాజికంగా ఎంతో మంది ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చవలసిన బాధ్యత కోశాధికారులకు ఉంటుంది. కోశాధికారులను అందరికీ చేయడు ప్రభు, కొంతమందికి మాత్రమే ఆ పదవిని ఇస్తాడు. ఆ పదవి ఇచ్చినందుకు దాన్ని మనం పరిపూర్ణంగా నిర్వర్తించి ప్రభు దగ్గర మనము ఒక సన్మాన పత్రాన్ని పొందాలి. ఇది యువతకు ఇచ్చినటువంటి మెసేజ్. ఎందుకంటే యువత రాను వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ధనము అమోఘమైనది, వాళ్ళ తెలివి అంతకంటే అమోఘమైనది. కాబట్టి వాళ్ళకు చెప్పవలసినటువంటి సామాజికమైన ఒక బాధ్యతను రశ్మి ద్వారా ఈ యొక్క యువ తరంగానికంతా కూడా మా భావి కుసుమాలకు అందించినాడు. కనుక మా భావి కుసుమాలంతా కూడా అట్లా మంచిగా గుహాలింపులు ఇంకా వికసింపజేసి అవి ఈ చోటు నుంచి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వికసించాలని, విరాజిల్లాలని కుసుమహరా ఫౌండేషన్ ఆశిస్తుంది కూడా. చక్కగా పిల్లలు కూడా అందరూ కూడా చాలా బాగా పాడారు. నేను పాడతా అని చెప్పి చిన్నపిల్లలు అయితే ముందు ప్రజ్వల్ కానీ, అద్వైత్ కానీ, కోమలి కానీ, ఆరాంష్ కానీ వీళ్ళందరూ కూడా చూస్తే వీళ్ళ సత్తా ఏందో నేను చూశాను, ఇంతకుముందు మీకు అందరూ చూపించాను. వీళ్ళందరి చేత అర్ధేకాలం చేయించాను. ఇక్కడే బాబా చేయించాడు, నాతో నేను చేయించలేదు, బాబా చేయించాడు. అయితే కొద్దిలో మిస్ అయిపోయింది. ఏకాహం కూడా జూలైలో ఏకాహం కూడా పెడదామని చెప్పి ప్రయత్నం చేసినాము. అయితే కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ కావడం జరిగింది. తప్పకుండా అది కూడా 2025లో నెరవేరుతుందని చెప్పేసి ఆ కుసుమాలను కోరుకుంటున్నాం. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే, పేరెంట్ చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని ఇక్కడ తీసుకురండి, అంతే. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఒక పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకుని వాళ్ళ పిల్లలు ఆ లెటర్ తీసుకొని ఇక్కడ రండి, అంతే. ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ఆ లెటర్లో ఏం రాస్తారు, ఏం సంగతి అనేది ప్రభువు చూసుకుంటాడు. ఇక్కడ తీసుకురావడమే మన పని. కనుక మీరందరూ సహకారం తప్పకుండా అని చెప్పేసి ఇప్పుడు ఎట్లయితే పెద్దలతో నిండిందో ఆ రోజు పిల్లలతో నిండాలి. అదే కుసుమహరా ఫౌండేషన్ యొక్క ఆశయం. ఎందుకంటే ఇప్పటి వరకు 15 ఏళ్ల నుంచి నేను చూస్తున్న కుసుమహరా ప్రపంచంలో పిల్లలకు సరైన అవగాహన కల్పించట్లేదు, సరైన ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు, వాళ్ళకు నామం చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. పిల్లలు చక్కగా తబలా కొడతారంటే తబలా కొట్టడానికి అవకాశం ఇయ్యరు. ఏంటి ఇక్కడ ఏమైనా కాంపిటీషన్ జరుగుతుందా, ఇక్కడ ఏమైనా అడిషన్ జరుగుతుందా, ఏం జరుగుతుంది?
ప్రేమతో అందరం మనమేమో గాయకులం కాదు, లేకుంటే కళాకారులం కాదు, మనం ప్రేమతోనే ఆదితోనే నామం చెప్తున్నాం. ఎట్లా చెప్పొచ్చు నామం చెప్పడానికి ఏం లేదు. పిల్లలు కూడా చక్కగా, చిన్న పిల్లలు కూడా చక్కగా చెప్తున్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. మనం ఇష్టంగా రేపడానికి తయారవుతారు. మనం ఎంతవరకు ఉంటాము? 50 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు వేసుకున్నామని 50 ఏళ్ళకి వెళ్ళిపోతాం. మనం 50 ఏళ్ళ తర్వాత ఎవరు మనకు ఇచ్చేయాల్సింది? ఆ రోజు మన తల్లిదండ్రులు మనకు ఇచ్చేసింది కనుకనే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము. వాళ్ళే మనకు అవకాశం ఇవ్వకుండా, బాబా దగ్గర తీసుకురాకుండా, కార్యక్రమాలు తీసుకోపోకుండా, నీ కాన్వెంట్ స్కూలే ఇంపార్టెంట్, నీకు చదివే ఇంపార్టెంట్, నీకు ట్యూషనే ఇంపార్టెంట్, నీకు ర్యాంకే ఇంపార్టెంట్ అని అంటే కేవలం పుస్తకాల ముందు తప్పించి ప్రాపంచికంలో ఏది తెలుసుకోలేదు. కనుక ఇప్పుడు రేపు ఏమైపోయిందంటే కార్పొరేట్ స్కూళ్ళ వల్ల వీళ్ళకి ఏమైపోయిందంటే ఆశ రాదు, అత్యాశ అయిపోయింది. ర్యాంకు 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 రావాలని చెప్పి నారాయణ చేస్తే పొద్దున 8 గంటలకు వేస్తే రాత్రి 8 గంటల దాకా వాని పరిస్థితి ఏంటి, వాని యొక్క ఆరోగ్యం ఏంటి, వాని మైండ్ సెట్ ఏంటి ఒకసారి ఆలోచించిన పేరెంట్స్ ఆలోచించినా? చదివిపియండి, ఒక సమయం, ఒక టైం టేబుల్ పెట్టండి పిల్లలకు. చదవనికి ఒక టైం టేబుల్ ఇవ్వాలి. గేమ్స్ లేవు. ఎందుకు లేవు? గ్రౌండ్ లేదు, ఆడుకునే సోపతి లేదు, సావాసం లేదు. ఏమనంటే ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసాక గమనిపోతాం. మనము ఇబ్బంది పెట్టకుండా ఉండేది వాళ్ళు ఫోన్లు ఇచ్చేస్తాం. ఫోన్లు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీ పిల్లలు కొంచెం కేర్ తీసుకోండి. మీకు సంపాదన ఇంపార్టెంట్ కాదు, మీ ఉద్యోగం ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటు మీ పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఏ విధంగా ఏ నడవడికలు పోతున్నారో మీకు తెలియదు. మీ పనులు మీరు ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి, మీ పనులు మీకు ఉంటాయి. పిల్లలు కేవలం చదువుకొని ఉద్యోగాలు చేసుకుని సరిపోదు కదా. కనీసం తల్లిదండ్రులు కూడా వాల్యూ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఈరోజు పిల్లలు. ఇంకా నేను అనేది ఏంటంటే పిల్లలకు పంచామృతాలు నేర్పండి, 5 విషయాలు నేర్పండి. మీ అన్నింటితో పాటు చదువుతో పాటు 5 విషయాలు నేర్పండి. 1 సమయపాలన, 2 క్రమశిక్షణ, 3వది విద్య, 4వది సంస్కృతి, 5వది సాంప్రదాయం. ఈ 6వది భక్తి. ఈ 6 నేర్పితే మీ పిల్లగానికి ఎలాంటి దోకలేదు. ఈ 6లో ఏమి నేర్పించకున్నా కానీ మీ పిల్లగాడు ఎక్కడో ఒక సైడ్ అయిపోతుంటారు. అది ఎప్పుడు వస్తుంది? పేరెంట్స్ ఎప్పుడైతే ఆచరణలో పెడతారో పిల్లలకు వస్తుంది. అది పేరెంట్స్కు టైం లేదు ఆచరణ పెట్టడానికి. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు. పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు. సాఫ్ట్వేర్ అయితే నైట్ పోతాడు, పొద్దున వస్తాడు. వీళ్ళకి కనెక్షన్ ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చాలా బాధేసింది నాకు. బాధేసి ఈ రోజు ఉస్మానా ఫౌండేషన్ పెట్టడానికి కారణం అదే. ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఈ రోజు చెప్తున్నారు ఇంకొక 4-5 గంటలు మొత్తం వాళ్ళు ఇండిపోతారు. పిల్లలతో సప్తాహం చేస్తారు, చేయించే శక్తి నాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. సప్తాహం పిల్లలతో సప్తాహం చేయించాలి, కోరిక కోరుకుంటున్నాను. వాళ్ళ జరగదా? తప్పకుండా జరుగుతుంది. మన సంకల్పం గొప్పగా ఉంటే ఎలాగైనా జరుగుతుంది. అర్ధేకాం అనుకున్నాం, అర్ధేకాం జరిగింది. ఏకాం అనుకుంటే ఏకాం జరుగుతుంది, త్రయాం అనుకుంటే త్రయాం జరుగుతుంది, పంచాంగం అనుకుంటే పంచాంగం జరుగుతుంది, సప్తాహం సప్తాహం జరుగుతుంది. సంకల్పం గట్టిగా ఉండాలి. ప్లస్ పేరెంట్స్ అందరూ కూడా సపోర్టింగ్ చేయాలి. ఉస్మానా అన్ని గుడ్డుపోతులు అన్ని పోతులు. ఉస్మానా ప్రబంధం పెరుగుతలేదు. ఎందుకు పెరుగుతలేదు? మనమే సపోర్ట్ చేయట్లేదు. మన ఫ్యామిలీసే ఉస్మానా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు. వాడు ఖరాబ్ అయిపోతాడు, వాడి టైం ఉంటుంది, భజనకు వస్తే చెడిపోతాడు అని అనుకుంటారు. కానీ భజనకు వచ్చినంత మాత్రం మన మైండ్ ఎంత పీస్ఫుల్ ఉంటుంది. పిల్లలను చూసి వాడు ఏం నేర్చుకుంటాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. చాలా బాధ వేస్తుంది నాకు. అందుకని చెప్పేసి ఆ ప్రభు ఏ విధంగా ప్రేరణ కలిగించిందో తెలియదు నాకు. పిల్లల మీద కాన్సెప్ట్ పెట్టేసి పిల్లల కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవడానికి చేస్తున్నాను. నామం చెప్తున్నారు చక్కగా పిల్లలు. సంకీర్తన పాట కూడా వాడతారు చక్కగా. తర్వాత సత్సంగం కూడా పిల్లలతో చేయాలని ఒక ఆలోచన ఉంది, అది కూడా వస్తుంది. తర్వాత లేఖాపఠనం కూడా ఒకరిద్దరు తయారైంది. చక్కగా అమ్మాయి పెద్ద బాగా చెప్పింది, పెద్దలు చెప్పినట్టు చెప్పిండారు. మంచి ప్రయత్నం చేసే ఏదో ఒకటి ఉంటుంది. మన స్కూల్లో కాంపిటీషన్ ఉందనుకోండి, ప్రిపేర్ అవుతాం కదా కాంపిటీషన్ ఉంటే. అలాగే ఇక్కడ కూడా కొన్ని మనం ముందు కార్యక్రమాలు చేయబోతున్నాము. పిల్లలకు అవగాహన తీసుకురావాలని చెప్పేసి అవి మేము సబ్జెక్ట్ కూడా ఇస్తాము. దాన్ని నేర్చుకొని వచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం కూడా పెడతాము. ఆ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసేటట్టు కూడా చేస్తాం. పిల్లలను మోటివేట్ చేసి పిల్లలను భక్తి మార్గంలో వచ్చి, భక్తి మార్గంలో అంటే కుసుమారనాథ భక్తి మార్గంలో మళ్ళా ఈ భావి కుసుమాలు వికసించాలని చెప్పి కోరుకోని నెక్స్ట్ కార్యక్రమాన్ని మేము ముందు స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే కార్యక్రమాలు మళ్ళీ రావు, మన పనులు మళ్ళీ ఉంటాయి. రోజు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా తీసుకొని నేను తొందరగా కార్యక్రమాలు ముగించుకున్నాను. ఇప్పుడు మాతృదేవో భవ అవార్డు అని చెప్పేసి మేము 2001లో స్టార్ట్ చేసినాము. అది ఎందుకు స్టార్ట్ అయింది, ఏం సంగతి అనేది
నాకేం తెలియదు అది. ఇట్లనే చేసుకుంటూ పోతే ఆలోచన వచ్చింది, మాతా ప్రభువులకు సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక చిన్న మెమెంటోతో సత్కరిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనతోనే మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా మా అమ్మతోనే స్టార్ట్ చేశాము. మా అమ్మగారు కుసుమాంబ గారు, డాక్టర్ కుసుమకుమారి గారు, గీతక్కయ్య గారు, మహాలక్ష్మి గారు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా చాలా మంది ఎంతో మంది ఉన్నారు. మాతాజీ 150 బర్త్డే సందర్భంగా స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమము మొత్తము ఇండియాలో 150 మంది తల్లులకు అందించాలన్నదే మా కోరిక. వెతికితే రత్నాలు వెళ్తూనే ఉంటాయి, కానీ వెతకడానికే కొంచెం లైటింగ్ సరిపోతలేదు. సరిపోయిన కాడికి వెతికిన కాడికి సేవ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ముందుగా మన పసుమర్తి విజయలక్ష్మి గారు గురించి ఇంచుమించు అందరికీ తెలుసు, ఊళ్ళో అందరికీ కూడా తెలుసు. చక్కని గాయకురాలు, చక్కని సంగీత అభిలాషి ఉన్నవాళ్ళు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడెక్కడో ఊళ్ళల్లో పోయి బాబా నామ ప్రచారాన్ని చేసిన మహానుభావురాలు. అయితే ఈసారి ఆమె కూడా మాతృదేవ అవార్డు ఇస్తున్నాము. వారు లేని కనుక వాళ్ళ అబ్బాయికి అందజేయడం జరుగుతుంది. కుసుమ పసుమర్తి అరగోపాల్ గారు రావాల్సిందిగా కోరుతున్నారు. जय है नाद जय कुसुम कुमारी जय है नाद जय कुसुम कुमारी जय है नाद जय कुसुम कुमारी जय है नाद जय कुसुम మా తల్లి గారు పశుమతి విజయలక్ష్మి గారు, మా తండ్రి గారు పశుమతి బాబురావు. వాళ్ళిద్దరూ నేను పుట్టకముందు నుంచి బాబా తత్వంలో ఉన్నారు. వారు శాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు, పూర్ణానందం గారు, వీరందరూ బొమ్మమంది మల్లేశ్వర గారు, సాంబశ్వరరావు గారు, వీరందరూ విజయవాడ సత్యనారాయణపురం శివాజీ సెంటర్లో రెడ్డి సత్యనారాయణ గారు, పసుపుల రెడ్డి సత్యనారాయణ గారు, రెడ్డి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కలిపి ఒక బృందంగా ఇక్కడ సత్యనారాయణపురం శివాజీ సెంటర్లో ప్రతి సంవత్సరం 3 రోజులు కార్యక్రమాలు చేసేవారు. అందులో భాగంగా ఓ రోజు కళ్యాణం, ఓ రోజు ఏకాహం, ఓ రోజున బుర్రకథలు ఇలా ఉండేవి. అప్పట్లో లక్ష్మీనీతిందుల వారు, గన్నవరం స్వామీజీ ఇట్లా స్వామీజీలందరూ పిలిచేవారు. లక్ష్మీనీతిందుల వారు ఒకటే చెప్పేవారు, నామం చేయండి. నా చిన్నతనంలో అదే నాకు బాగా ఆయన మాటలు ఎక్కినాయి. నామం చేస్తూ ఆయన నృత్యం చేస్తుంటే మన బాబా వచ్చి నృత్యం చేస్తున్నాడు అన్నట్టుండేది. నేను బాబాని చూడలేకపోయినా ఆయన రూపంలో బాబాని చూశాను. ఈరోజు కూడా నేను మరి మా బాబురావు, విజయలక్ష్మి గారు, మా తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లో మేము, మా పిల్లలు, మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా నామానికి ఇంట్రెస్ట్గానే వస్తున్నారు. నేను విజయవాడ రణకోటి మందిరంలో జరిగేటటువంటి 4వ ఆదివారం భజనకు వెళ్తూ ఉంటాం. మా మనవరాలు కూడా వస్తుంది. ఖాళీగా కొంచెం సమయం దొరికితే ఆమె కూడా ఒక 5 నిమిషాలు నామం చెప్తుంది. ఈ మధ్యనే మేము వడ్డంలో కూడా పాల్గొంటూ ఉంటుంది. కుసుమారనాథ్లో మాకు అవకాశం ఇచ్చినందుకు బాబాకి, అమ్మకి మేము రుణపడి ఉన్నాము. నేను మాణిక్రావు బాబా గారు నాకు తెలియదు అసలు. వారిని చూడటం కోసం మొన్న గుంటూరులో జరిగినటువంటి హరిసభకు వెళ్ళాను. నేను అమ్మగారు రాసిన రకం పుస్తకం వేస్తానని ఆయన 2 ఏళ్ల క్రితం అడిగితే తప్పకుండా వేయండి, నేను కూడా ఆమె చేయాలంటే చేస్తాను, ఆర్థికంగా అయితే చేయగలను, హైదరాబాద్ వచ్చి అయితే నేను చేయలేనని చెప్పాను. వారు పుస్తకాన్ని ప్రింట్ వేస్తున్నాము, ఇలా కార్యక్రమం పెట్టాము, నేను మనవాళ్ళు మనవరాలు తీసుకురావాలన్నారు. మా మనవరాలు కొన్ని కారణాలు రాలేకపోయింది. మనవాడు వచ్చాడు, కోడలు పిల్లలు వచ్చారు. ఇది చేసినందుకు మా అమ్మగారి యొక్క రాసిన పుస్తకాన్ని వెలుగులో తీసుకొచ్చినటువంటి కుసుమార ఫౌండేషన్ మాణిక్రావు గారు, బాబా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఆదాభివందనం చేస్తున్నాను.
ఏ బోలో శ్రీ కుసుమార్నాథ్కి ప్రప్రథమ సేవకురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు. సప్తాహాలు ఆవిడ ఒక్కరితే విజయవాడలో. అది కూడా ఏంటి అంటే ప్రతి షాప్కి వెళ్ళి ఆవిడ ఈరోజు మాకు భిక్ష పెట్టండి, మా భక్తులు వస్తున్నారు, వారికి మేము భోజనం పెట్టాలి అని చెప్తే ఆవిడ ₹1 కూడా తీసుకోలేదమ్మా. అంతా టోటల్గా వాళ్ళు పప్పులు ఉప్పులు ధాన్యం మాత్రం ఇస్తేనే తీసుకున్నారు. నయా పైసలు ముట్టుకోలేదు. డబ్బులు ఉంటే అనవసరంగా ఖర్చు అవుతాయి లేదా వేరే రకంగా ఆలోచనలు వస్తాయనే ఉద్దేశంతో అంత మహనీయురాలు. అంతేకాదు కృష్ణా నది మీద మొట్టమొదటిసారి తెప్పోత్సవం చేసింది బాబా మాతాజీ విగ్రహంతో. దాని తర్వాత గవర్నమెంట్ స్టాప్ చేసేసింది, ఇక్కడ తెప్పోత్సవం జరగడానికి వీల్లేదు. అదే పనైతే అదే ఆఖరిది, అదే బాబా అది ఆవిడ యొక్క సంకల్పం. అంత గొప్ప మనిషి. అంతేకాదు ఆనంద మండోత్సవాలకు వచ్చినప్పుడు భోజన సమయాల్లో అందరూ వెళ్ళిపోతారు కదా, 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖాళీగా ఉంటుంది. ఆవిడ 1 గంట 3 గంటల తర్వాత భోజనం చేసేది. ఆవిడ ఈ 2 నుంచి 3 వరకు హార్మోని తీసుకుని స్టేజ్ మీద కూర్చుని ఆవిడ రాసిన పాటలన్నీ వస్త్రం పాడేసేది. ఆవిడ దానికోసం వినడానికి ఆయన భోజనం వచ్చేవాళ్ళు కూడా మానేసి కూర్చుండిపోయేవారు. ఆవిడతో పాటు ఇంకో బ్యాచ్ వెళ్ళలేదన్నమాట. అంతటి ఆర్తి ఆవిడ. అటువంటి మహనీయురాలు యొక్క సంతానం ఈ రోజు మన దగ్గర ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఎంతైనా మనం ఎప్పటికైనా ప్రాతస్పాటిలాగా మనం గుర్తించుకోవాలని నా చిన్న జై కృష్ణ. సహృదయులు, శుతిమెత్తని స్వభావం, చెరగని చిరునవ్వు, కుసుమ తల్లిని మాతృమూర్తిగా స్వీకరించి ఆ నామ ప్రవాహంలో మహాత్ముల యొక్క ఛాయలో సుదీర్ఘమైన ప్రయాణము చేసి ఇంటింటా నామ సంకీర్తన ఆచార్య బాబాతో చేసినటువంటి మహనీయ మూర్తులు శ్రీ సోమలింగం బాబా గారు. ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడ ఏంటంటే హృదయ భావం ఎక్కువైపోయింది. ఆ హృదయంలో ఉన్నటువంటి భావంకి భాష అందడం లేదు, కొరవడింది. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను సోమలింగం బాబా గారిని. వారి ముఖంలో ఎప్పుడూ కూడా చిరాకు అనే ఒక స్వభావం కనిపించదు. చిన్న పిల్లలతో పెద్దవారితో ఒకే రకమైన ఆ యొక్క ప్రేమ మాధుర్యము నాకు చాలా నచ్చుతుంది. వారు పాడుకునే పాట త్వరపడుమా త్వరపడుమా అని పాడుతూ ఉంటే నిజంగా ఎంతమందికి ఆదర్శం అనిపిస్తుంది ఆ పాట. వారికి ఆ పాట ఎంత ఇష్టమో ఎప్పుడు తప్పకుండా సంకీర్తన ఇచ్చినప్పుడు ఆ పాట పాడకుండా వారు ఉండరు. ఆచార్య బాబాకి అత్యంత సన్నిహితులు. ఆచార్య బాబాతో కలిసి, నరసింహాచార్య బాబాతో కలిసి అనేకమైన గృహాలలో ఇంటింటా నామ సంకీర్తన, జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ అనే నామాన్ని సంకీర్తన గావించి ఆచార్య బాబాతో చాలా చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి, అనుగ్రహాన్ని పొందినటువంటి సోమలింగం బాబా గారిని మా శక్తి కొద్ది అమ్మనే వారిని ఆశీర్వదించి అనుగ్రహించి, బిడ్డాని ఇంటికి నేను వస్తాను అన్నట్టుగా పలకరిస్తూ ఆ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహిస్తుంది బాబాని. మా శక్తి కొలది మేము వారికి ఈ యొక్క ఏమి తెలుసో ఏం తెలియదు కానీ చెప్పాలనే తపన, ఇవ్వాలి, చెప్పాలి, అమ్మని తీసుకెళ్ళాలి, అమ్మని వాళ్ళ ఇంట్లో పెట్టాలి. ఇదొకటే మా ఆలోచన. ఇంకొక ఆలోచన ఏం లేదు. ఇక్కడ పడుకున్నా లేచినా ఏం చేసినా కూడా అమ్మని ఎవరింటికి తీసుకుపోవాలి, ఎవరింట్లో అమ్మని పెట్టాలి. ఇదే మాకు ఒక ఆలోచన అయింది, ఆచరణ కూడా అయింది. సోమలింగం బాబా గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని సభ్యులుగా
కళాకారులకు కవులకు సన్మానం చేస్తారు. సేవకులకు కూడా. సేవకులకు కూడా. ఇది సన్మానం కాదు, సత్కరించడం. అంటే గౌరవంగా ఏదో నామజేస్తున్నారు, సత్కరించడం వారి ఉద్దేశం. అంతేకాని నేను కళాకారుని కాదు, కవిని కాదు. ఏదో గాలి పట్టున ఎగిరిపోయేలాగా పోయే జీవితాన్ని ఒక దారిలో పెట్టాడు ప్రభు. అది ముఖ్యమైనటువంటి విషయం. మీరు మా అమ్మగారి మీద అడిగారు. మా అమ్మగారిని నేను చూడలేదు. 9వ రోజు చనిపోయింది మా అమ్మగారు. నేను పుట్టినాక 9 రోజులు చనిపోయింది మా అమ్మ. అప్పుడు ఫోటోలు లేవు, ఏది లేదు, నేను రూపం కూడా చూడలేదు. ఆ పుష్పమ్మ గారే మా అమ్మగారి తెలుసు. తర్వాత నన్ను వేరే వారికి దత్తతిచ్చారు. ఆ తల్లి రూపం తెలుసు. ప్రభు ఏం చేశాడంటే, నేను పుట్టిన తర్వాత 9 రోజులకు అన్న తల్లి చనిపోతే 8 సంవత్సరాల వయసు వరకు విడిచిన చనిపోయాడు. దారం తగిన గాలి పటంలా అయిపోయింది నా జీవితం. ఇది ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియకుండా అయిపోయింది. ఆ 8 సంవత్సరాల వయసులోనే నేను 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నాను. ఈ మంగయ్య గారని చెప్పని మన అయితే వారు మా విలేజ్కి హెడ్ మాస్టర్కి వచ్చారు. వారి పుష్పహారాలు వచ్చారు. వారి అప్పుడు పరిచయం అయింది. అప్పటి నుండి ఏ వైపున జరుగుతుందో నా జీవిత నౌక అనేది వారి దారిలో పెట్టించారు ఆ ప్రభు. ఆ నామంతో అప్పటి నుండి ఆనందం చేసుకుంటూ ఆ దారిలో వెళ్తున్నాను నేను. మీరు ఈ ప్రేమ అంతా కూడా ఎక్కడి నుంచి అంటే, సత్యానందయ్య గారు మా విలేజ్కి వచ్చి, అప్పుడు ఆ రోజులలో ఏ సౌకర్యం ట్రాన్స్పోర్ట్ లేవు, ఎంతో కష్టమయ్యేది. అటువంటి టైంలో సైకిల్ మీద కూడా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు మాకు. అప్పుడు ఆనంద విలోత్సవాలు 63లో 18వ ఆనంద విలోత్సవాలు 63లో మా విలేజ్లో నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి ఆనంద విలోత్సవాలకు వెళ్ళడం, ఈ బాబా భజనలు సంకీర్తనలు వెళ్ళడం, లేఖలు చదువుకోవడం, ఆ విధంగా ఈ భక్తి పోటీలోకి వచ్చాను. వీరు చేసేటువంటి కార్యక్రమం ఇంత గొప్ప ఎందుకు చేస్తున్నారంటే, భావితరాలు మర్చిపోతున్నారు, ముందు తరాలకు కూడా ఇది అందించాలనే ఉద్దేశంతో మాణిక్యరావు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా గొప్ప విశేషం. వారి శక్తివర్ధన లేకుండా ఇంత పెద్దగా ఆలోచించి ముందు చూపుతోటి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఇంకా ముందు దిగ్విజయంగా సాగాలని ఆ ప్రభుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది ఇంకా పెంపొందాలి, ఇంకా భావితరాలకు అందించాలని కోరుకుంటూ